హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కాపుల్ని ఉద్ధరిస్తాం, కాపుల్ని కాపాడుకుంటాం, కాపులకి అస్సలు అంత చేస్తాం ఇంత చేస్తాం. ఈ కాపుల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది. అదే కాపులు పిచ్చోళ్ళ, ఆ కాపుల గురించి కబుర్లు చెప్పేవాళ్ళు పిచ్చోళ్ళ. కాపులకి ఏదైనా మంచి చేసిన వాడిని మాత్రం పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే పచ్చ బ్లడ్ పారుతా ఉంటుంది నరనరాల్లో. ఆ పచ్చ బ్లడ్ పాడినప్పుడు అటు పవన్ కళ్యాణ్ వచ్చి రెచ్చగొడతారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు వచ్చి రెచ్చగొడతారు, కాపులకి ఏదో చేస్తామని చెప్తూ ఉంటారు. చివరికి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో 1% కూడా కాపులకి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేసినట్టుగా చరిత్రలో లేదు. ఎందుకంటే ఇప్పుడు స్టాటిస్టిక్స్ నా ముందుకు వచ్చినాయి కాబట్టి అవి మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి నేను ఆశ్చర్యానికి గురయ్యి కాపుల పక్షాన చాలా బాధిస్తున్నాను. కాబట్టి ఈ ప్రజెంటేషన్ మీకు చేయక తప్పదనమాట. కాపులు 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 అరుస్తారు కాకుల్లాగా, కానీ వాస్తవాలు తెలుసుకున్నా కూడా ఏం పీకలేరు కాపులు అంటూ చాలా మంది అంటూ ఉన్నారు. ఎందుకంటే కాపులను కాసింది ఎవరు అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకే, కాపు కార్పొరేషన్ ద్వారా బాబు గారు ఇచ్చింది, అంటే చంద్రబాబు గారు ఇచ్చింది 1344 కోట్లు. ఎంతండి? 1344 కోట్లు. మరి జగన్ కాపు కార్పొరేషన్ ద్వారా కలిగించిన లబ్ధి ఎంతో తెలుసా? 15,045 కోట్లు. అంటే 1344 కోట్లు ఎక్కువ, 15,045 కోట్లు ఎక్కువ. అంటే కాపులకి ఇక్కడ ఎవరు మంచి చేసినట్టు, ఎవరు కాపుల్ని హక్కును చేర్చుకున్నట్టు? కులాల ప్రకారం ఆలోచిస్తే రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రెడ్డులకే చేసుకోవాలి కదా. మరి కాపులకి ఇంత మంచిగా చంద్రబాబు నాయుడు కన్నా ఒక 100 రెట్ల కన్నా ఎక్కువ ఎలా ఇవ్వగలిగాడు? మరి కాపులకి మంచి చేసింది ఎవరు, కాచింది ఎవరు? ఆలోచించాలి. అయితే ఈ 5 ఏళ్లలో డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ అంటారు దీన్ని, నాన్ డీబీటీ ద్వారా కాపులకి ఇచ్చింది ఇది అంటూ 39,318 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 39,318 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు కాపు నేస్తంతో పాటు కాపు సంబంధించినటువంటి కాపులకి ఇచ్చినటువంటి డబ్బులు వివిధ రంగాల్లో వివిధ సిచ్యువేషన్స్ లో. అందుట్లో గత 5 ఏళ్లలో కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు కలిగిన లబ్ధి ఇలా అంటూ ఇయర్ వైజ్ మనకు ఒక లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టును కూడా మీకు చెప్పాలనుకున్నా, కాపులు ఎవరన్నా ఉంటే చెవులు దగ్గరగా పెట్టుకొని వినండి. ఎందుకు రా ఇవన్నీ మనకి వాస్తవాలు ఎందుకు? మనం ఎక్కడైనా ఎన్ని జరిగినా మనం వెళ్ళి తక్కువ ఇచ్చినా ఎక్కువ వచ్చినా వాడిదే నాకుతామంటే మీరు వెళ్ళిపోండి, అవసరమే లేదు, చూడకండి ఈ వీడియో. ఓకే, గత 5 ఏళ్లలో కాపు కార్పొరేషన్ మీ ముందు ప్లే అవుతుంది డిస్ప్లేలో. నేను చెప్పే స్టాటిస్టిక్స్ ఒకసారి అవి కూడా గమనించండి. గత 5 ఏళ్లలో కాపు కార్పొరేషన్ ద్వారా కాపులకు కలిగిన లబ్ధి ఇలా. సంవత్సరం 2019-2020 అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఎంత ఇచ్చారు? లబ్ధిదారులు 6,01,755 మంది. ఇందుట్లో ఎంత ఇచ్చారు తెలుసా? 878 కోట్ల 9 లక్షలు ఇంత ఇచ్చారు ఒక ఇయర్కి గాను. అదేవిధంగా 2020-21 గాను లబ్ధిదారులు ఎంత పెరిగారో తెలుసా? 6 లక్షల నుంచి ఇప్పుడు 9 లక్షలకు పెరిగారు. 9,89,800 మంది కాపుల్ని గుర్తించడం జరిగింది. వారికి ఇచ్చింది ఎంతో తెలుసా? 2,630 కోట్లు అక్షరాల. 2021-22 దీనికి కూడా మనం ఆలోచిస్తే ఇక్కడ కూడా మళ్ళీ పెరిగారు. సంవత్సరానికి కాపుల్ని పెంచుకుంటూనే వెళ్ళారు లబ్ధిదారుల్ని. అందుట్లో దగ్గర 11,34,104 మంది కాపుల్ని గుర్తించారు. వాళ్ళకి ఇచ్చింది ఎంత? 2,692.94 కోట్లు, 2,700 కోట్లు దగ్గర. ఓకే, 2022-23 నాలుగో సంవత్సరంలో పెరిగింది ఎంతో తెలుసా? ఇప్పుడు పైన చూసిన లెక్కల కన్నా ఘాటుగా పెరిగారు. 18,27,785 మంది. 18 లక్షలు, 9 లక్షలు ఎక్కడ, 6 లక్షలు ఎక్కడ, 11 లక్షలు ఎక్కడ? ముందు సంవత్సరాలు 3 సంవత్సరాలతో పోల్చుకుంటే 4వ సంవత్సరంలో 18,27,785 మంది కాపులు వచ్చారు. వాళ్ళకి ఇచ్చింది ఎంతో తెలుసా?
3,535 కోట్లు 14 కోట్లు ఇచ్చారు 4వ సంవత్సరంలో. 2023-24 సంవత్సరాల్లో సగంలో ఎవరికి ఏ లబ్ధి చేయకూడదంటూ టీడీపీ వాళ్ళు కేసులు వేసి అన్నిటిని ఆపించేసిన తర్వాత ఇచ్చినవి కూడా 18,37,771 మందికి ఇచ్చిన వారిలో 5,307 కోట్లు పంపిణీ ఫస్ట్ దఫాలో పంపిణీ చేశారు. అంటే ప్రతి త్రైమాసికంలో ఈ డబ్బులు ఇచ్చేవారు అనమాట. అలా పంపిణీ చేశారు. ఇప్పుడు మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన 39,318 కోట్లు ఎక్కడ, గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపుల కోసం ఇచ్చినటువంటి 1,344 కోట్లు ఎక్కడ? ఇప్పుడు ఎవరు కాపులకు పెన్నిది సన్నిధి? కాపుల్ని కాపాడుకుంది ఎవరు? కాపులకు సంక్షేమాన్ని ఇచ్చింది ఎవరు? కాపుల్ని గుండెలపైన దాచుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డే కదా ఇన్ని డబ్బులు ఇచ్చినప్పుడు. అందుట్లో మళ్ళీ దేని ద్వారా ఎంత ఇచ్చారో కూడా చెప్పారు. వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వంలో కాపులకు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా 39,317.80 కోట్లు లబ్ధి పొందారు. అందుట్లో డీబీటీ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో వేసింది 61,36,195 మందికి 22,403 కోట్లు వేశారు. నాన్ డీబీటీ అంటే డైరెక్ట్ గా కాకుండా రుణాలుగా వాటి వీటిగా ఇచ్చింది 15,64,433 మందికి, వాళ్ళకి ఇచ్చింది 16,914.29 కోట్లు. మొత్తం కలిసి లబ్ధిదారులు ఎంతంటే 77,628. ఇచ్చిన డబ్బులు 39,317.80 కోట్లు. అంటే మీకు అర్థమైందా? ఈ మసిపూసి కామెడీ చేసే వ్యవహారాలు కాదు, ప్రజలకు అర్థవంతంగా వివరించే వ్యవహారాలు. ఇప్పుడు కాపులను ఉద్ధరించడానికి ముందుకొచ్చిన వాడు ఎవడనేది మీకు క్లారిటీ వచ్చింది కదా. మాటలు కాదు చెప్పాల్సింది, పని చేసి చూపించాలి. ఆ పని చేసి చూపించేవాడు ఎవడనేది మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. అటువంటి వాడిని నమ్మండి. మా దగ్గర పచ్చ బ్లడ్ పారుతుంది, మా పిల్లలకి ఆ బ్లడ్ ఎక్కిస్తాము, ఈ కాదు కావాల్సింది. నీ పిల్లలకైనా ఇంకొకరికైనా సమాజంలో బ్రతకాలంటే ఫస్ట్ సొసైటీ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరిలో మీ పిల్లలు మీరు కుటుంబాలు ఉండాలి, అంతే. అరే మీ ఓడు మీరు నమ్మినోడే మీకు ఇవ్వకపోతే వేరే సామాజిక వర్గం ఓడు వచ్చి మీకు డబ్బులు ఇస్తుంటే దాన్ని కూడా అంటే అది ఏంది నాకు అర్థం కాదు. దాన్నే అంటారు పాలు దాగి రొమ్మున గుద్దటం అని. అట్లాంటి బతుకులు మనకి ఎందుకు పోయా? రాజకీయ నాయకుడు అంటే రాజకీయ నాయకుడే, మంచి చేసేవాడికి ఓటేయాలా, గెలిపించుకోవాలా, అది ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.